ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం నిధులు విడుదలకు బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ ఏడాది తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామనే విషయంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు. బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం నిధులకు జూలై 16, 17, 18 తేదీల్లో విడుదల చేయనున్నట్లు నారా లోకేష్ తెలిపారు. అయితే ఈ 3 రోజులు రాష్ట్రంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగానే తల్లికి వందనం పథకం 2వ విడత నిధులు కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూలై 15వ తేదీ నుండి కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు. అయితే పేద విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు 15,000 రూపాయల సాయం అందిస్తుంది. ఈ 15,000 రూపాయలలో 2,000 రూపాయల పాఠశాల నిర్వహణకు మినహాయించుకుని మిగతా 13,000 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. 2025 నుండి ఈ పథకం అమలు చేస్తుంది. ఈ దఫా 2వ విడత నిధులు విడుదల చేయనున్నారు. అయితే తల్లికి వందనం పథకంలో భాగంగా ఒక ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రభుత్వం సాయం అందిస్తుంది. అంతమందికి 13,000 రూపాయలు చొప్పున అకౌంట్ లో జమ చేస్తుంది. ఈ ఏడాది కూడా దరఖాస్తులను పాఠశాలల ద్వారా ప్రభుత్వం స్వీకరించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ఉద్యోగులు ఈ పనిలోనే మొత్తం పనిచేస్తున్నారు. అయితే ఈ పరిశీలన ద్వారా అర్హులైన తల్లులను గుర్తించి తల్లికి వందనం అర్హుల జాబితాను స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో చూపిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు జమ చేస్తారు.